అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల కేంద్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ తెలిపారు. ఆదివారం ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థితి, విద్యారంగ స్థితిపై 2 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని అన్నారు. విద్యార్థులకు హక్కుగా రావాల్సిన స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ను విడుదల చేయకుండా విద్యార్థి లోకాన్ని మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత చదువులకు పోలేక విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే వారిపైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పేద పిల్లలు చదువుకునే గురుకుల సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని, ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నారని, సరైన బడ్జెట్ లేక, పక్కా భవనాలు లేక గురుకులాలు అల్లాడుతున్నాయన్నారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యారంగాన్ని దారిలో పెట్టాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టాలన్నారు. లేకపోతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ జయేందర్, శివ, పరమేష్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఏబీవీపీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితి మరియు విద్యారంగ స్థితిపైన ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం జరిగింది. ఈ యొక్క ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనలో మొత్తం కూడా అడుగంటుకుపోయింది. ఈ రాష్ట్రంలో విద్యారంగం వినాశనం వైపుగా పయనం అవుతుందని భావించడం జరిగింది. ఈ యొక్క 22 నెలల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో దాదాపు 3 సార్లు ప్రైవేట్ విద్యా సంస్థలు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అందక పాఠశాలలకు, కళాశాలకు తాళమేసినటువంటి దారుణమైన స్థితి ఈ యొక్క రాష్ట్రంలో నెలకొన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా దాదాపు 90% గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను ప్రకటించి ఈ 22 నెలల కాలంలో ఎటువంటి సంక్షేమ హాస్టళ్లు కావచ్చు, గురుకులాలు కావచ్చు, పక్కా భవనాలు నిర్మించలేదు. అదేవిధంగా దాదాపు 90 పైగా విద్యార్థులు ఈ యొక్క 22 నెలల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి పిట్టలా రాలిపోవడం జరిగింది. ఈ యొక్క మరణాలన్నీ కూడా ప్రభుత్వ మరణాలే, ప్రభుత్వ హత్యలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత వీసీలను నియమించిన ఈ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను, పాలక మండలిలను ఇప్పటికీ నియమించక యూనివర్సిటీలో యొక్క పాలన కుంటుబడింది. అదేవిధంగా యూనివర్సిటీలో దాదాపు 70% టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉంటే ఇప్పటి వరకు కూడా ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలే. అదేవిధంగా టీజీపీఎస్సీని టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీగా మార్చారు తప్ప దానిలో ఎటువంటి ప్రక్షాళన చేయలే. ఇది కేవలం రాజకీయ నాయకులకు అకామిడేట్ చేయడానికి మాత్రమే తెచ్చారు. ఈరోజు గ్రూప్ 1 నిర్వహించడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ యొక్క టీజీపీఎస్సీ. ఈ యొక్క టీజీపీఎస్సీని రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అనేక ప్రైవేట్ విద్యాలయాలకు, విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఆ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దారుణాలను ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఈరోజు అనేక ప్రైవేట్ యూనివర్సిటీలో గంజాయి, డ్రగ్స్ లభ్యమైనటువంటి దారుణమైన దుస్థితి మన రాష్ట్రంలో చూసాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, రైతులు కావచ్చు, వైద్య రంగం కూడా దిగజారిపోయినటువంటి దారుణమైన స్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని వినాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 8,500 కోట్ల నిధులను విడుదల చేయాలి. రాష్ట్రంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ చేపట్టాలి. అదేవిధంగా టీజీపీఎస్సీ స్థానంలో కొత్త బోర్డు తెచ్చి మళ్ళీ రద్దయినటువంటి పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్రంలో విజృంభించినటువంటి గంజాయి, డ్రగ్స్ని అరికట్టాలి. ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీని అరికట్టాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలి. రైతులకు యూరియాని అందించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే రాబో రోజుల్లో భారీ ఉద్యమానికి కూడా ఏబీవీపీ శ్రీకారం చుడుతుందని హెచ్చరించడం జరుగుతుంది.